శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 725వ నామం దక్షిణామూర్తి రూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ దక్షిణామూర్తి రూపిణ్యై నమః. మనం ఇంతకుముందు 723, 724 నామాలలో అమ్మవారిని శ్రీ విద్యా స్వరూపిణిగాను, ఈ శ్రీ విద్యను మనకు అందించిన గురుస్వరూపంగా శ్రీ దక్షిణామూర్తిని పూజించుకున్నాం. ఈ నామంలో అమ్మవారు దక్షిణామూర్తి రూపిణి అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. ఈ నామంలో అమ్మవారు అయ్యవారు ఏకమైన స్వరూపంలో దర్శనమిచ్చే సమయాచార సంప్రదాయాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు మరోసారి గుర్తు చేస్తున్నారు. ఈ నామానికి అర్థాన్ని తెలుసుకునే ముందు, వివరించుకునే ముందు మనం సనక సనందనాథులు అనే మహర్షుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మహర్షులు సాక్షాత్తు పరమేశ్వరుని వద్ద నుండి బ్రహ్మ విద్యను అనుగ్రహంగా పొందడానికి కైలాసం వెళ్ళారు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రమథగణాలతో వారికి దర్శనమిచ్చారు. స్త్రీ సంగమంతో కూడిన పరమేశ్వరుడు మనకు బ్రహ్మ విద్యను ఎలా బోధించగలడు అని ఆ మహర్షులు బ్రహ్మ విద్యను కోరకుండానే కైలాసం నుండి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత వారికి అనువైన స్వరూపంలో ఒక నవ యువకుడిగా వృద్ధులైన శిష్యులను ఒక మర్రి చెట్టు కింద కూర్చుండబెట్టుకుని బ్రహ్మ విద్యను బోధిస్తున్న పరమేశ్వరులు దర్శనమిచ్చారు. ఆ పరమేశ్వరి వద్ద నుండి దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఆ స్వామి వద్ద నుండి ఆ మహర్షులు బ్రహ్మ విద్యను అనుగ్రహంగా పొందారు. అప్పుడు ఆ మహర్షులు అమ్మవారు అయ్యవారు అభేదమని, వారి ఇరువురు ఒకే స్వరూపమని, ఒకరు జ్ఞానమైతే మరొకరు ఆనందమని, జ్ఞానానందములు ఎప్పుడూ కలిసే ఉంటాయి అనే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని ఆది దంపతులకు నమస్కరించారు. అలా శ్రీ విద్యను దక్షిణామూర్తి మనకు బోధిస్తూ ఉన్న ఆ దక్షిణామూర్తి స్వరూపంలో కూడా ఉన్నది అమ్మవారే. వారు ఇరువురు ఒకే పరబ్రహ్మ స్వరూపానికి రెండు ముఖాలై ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఆ ఆది దంపతుల అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.